వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం తర్వాత భారత్ సత్వర సహాయక చర్యలో మునిగిపోయింది. ఈ సహాయక చర్యలో భారత రోబోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రోబోలు ఎలా పనిచేస్తున్నాయి, ఎందుకు వినియోగిస్తున్నారు, ఆపరేషన్ బ్రహ్మ అంటే ఏంటి, భారత్ ఎలాంటి సహాయం అందిస్తోంది? లెట్స్ వాచ్ ఇన్ దిస్ బర్నింగ్ టాపిక్. మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం 3600 మందికి పైగా ప్రాణాలను తీసింది. ఈ విపత్తుకు స్పందనగా భారత్ వెంటనే ఆపరేషన్ బ్రహ్మ పేరిట సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం రోబోటిక్ మ్యూల్స్, నానో డ్రోన్లను వినియోగిస్తోంది. ఈ రోబోలు శిథిలాల కింద ఉన్న వారిని కనుగొనడానికి, ధ్వంసమైన భవనాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతున్నాయి. రోబోటిక్ మ్యూల్స్ శిథిలాల మీద నడుస్తూ సమాచారం సేకరిస్తాయి. నానో డ్రోన్లు ఇరుకైన ప్రదేశాల్లోకి చొచ్చుకెళ్తాయి. రోబోటిక్ మ్యూల్స్ భవనాల శిథిలాలను దాటుకుంటూ బాధితుల స్థానాన్ని గుర్తిస్తాయి. నానో డ్రోన్లు కెమెరాలతో ఇరుకైన ఖాళీల్లోకి వెళ్లి బాధితుల ఆచూకీని, భవనాల నిర్మాణ స్థితిని తెలియజేస్తాయి. ఈ రెండు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సహాయం చేస్తున్నాయి. ఈ బృందం కాంక్రీట్ కట్టర్లు, డ్రిల్ మిషన్లు, ప్లాస్మా కట్టింగ్ టూల్స్తో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ టెక్నాలజీతో ఎన్డీఆర్ఎఫ్ ఇప్పటి వరకు 16 మృతదేహాలను, కొంతమంది బతికి ఉన్న వారిని కాపాడింది. ఆపరేషన్ బ్రహ్మ అంటే ఏంటి? ఈ ఆపరేషన్ను భారత్ తన పొరుగు దేశాలకు సహాయం అందించే సాంప్రదాయంలో భాగంగా మొదలుపెట్టింది. ఈ పేరు హిందూ సృష్టికర్త బ్రహ్మ నుంచి వచ్చింది. ఇది మయన్మార్ను పునర్నిర్మాణం చేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను సూచిస్తుంది. భారత్ 625 మెట్రిక్ టన్నుల సహాయ సామాగ్రిని 6 విమానాలు, 5 నావికాదళ నౌకల ద్వారా పంపింది. ఈ సామాగ్రిలో ఆహారం, ఔషధాలు, టెంట్లు, బ్లాంకెట్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంపులు ఉన్నాయి. ఆగ్రా నుంచి 118 మంది వైద్య సిబ్బందితో ఒక ఫీల్డ్ హాస్పిటల్ స్థాపించారు. ఇది ఇప్పటి వరకు 1300 మంది రోగులను చికిత్స చేసింది. మయన్మార్లో టెలిమెడిసిన్ సెంటర్ను కూడా స్థాపించారు. ఇది భారత్తో రియల్ టైం వైద్య సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ తత్పుర, సావిత్రి నౌకలు యాంగూన్కు 40 టన్నుల సహాయ సామగ్రిని తీసుకెళ్లాయి. ఈ సహాయం మయన్మార్కు ఎంతో ఉపయోగపడుతోంది.